అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మ చక్రం ఛానల్‌కి స్వాగతం. ఇటీవల ఓ కాంట్రోవర్సీ అనసూయ గారి గురించి తీవ్రంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అనసూయ డ్రెస్సింగ్ గురించి, అనసూయ మాట్లాడినటువంటి మాటల గురించి డిబేట్ల మీద డిబేట్లు జరుగుతున్నాయి. అసలు దేశంలో ఇంకేం సమస్య లేనట్టు ఈ దిక్కుమాలినటువంటి విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయానికి వచ్చేస్తాను. ఈ సోషల్ మీడియాలో జరిగేటువంటి ఈ డిబేట్లలో ఒక వ్యక్తి గురించి ప్రముఖంగా బాగా మనకు వినిపిస్తుంది. మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు. ఆ వ్యక్తి మురళీ శర్మ అనేటువంటి వ్యక్తి. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడట ఇతను. ఎప్పుడు పెట్టాడో ఏంటో తెలీదు. అధ్యక్షుడట. ఇతను ఏం చేశాడు? అనసూయ ఆ విధంగా డ్రెస్సింగ్ వేసుకోవడం నాకిష్టం. నాకు చూడాలని అనిపిస్తుంది. నేను ఆమె సామాన్లు చూడాలనుకుంటాను. దిక్కుమాలినటువంటి వ్యాఖ్యానాలు చేశాడు ఇతను. సో, ఏమైనా గానీ మొత్తానికి సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద బఫూన్ ఎవరు అనంటే, పెద్ద బఫూను ఈ మురళీ శర్మ అనేటువంటి వ్యక్తి అయ్యాడు అనేటువంటిది అందరికీ తెలుసు. ఆటలో అరటిపండు కాదు, బఫూన్ అయ్యాడు. అనసూయ వివాదంలోకి వెళ్ళి అనసూయను హైలైట్ చేయడం కోసము ఇతను బాగా హైలైట్ అయ్యాడు. బఫూన్‌లా హైలైట్ అయ్యాడు. ఈతన్ని పట్టుకొని ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, మీ బ్రాహ్మణులు, మీ బ్రాహ్మణ వ్యక్తి అంటూ మాట్లాడుతున్నారనమాట. ఇప్పుడు నేను వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. ఇప్పుడు ఎవరైతే ఈ మురళీ శర్మ అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడో, వాస్తవానికి ఇతడు బ్రాహ్మణుడు కానే కాదు. ఇతడు ఒక పురోహితుడు. పురోహితుడు బ్రాహ్మణుడు ఎట్లా కాడు అని అంటే, బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళు కూడా పురోహితం కొంతమంది చేస్తున్నారు. అట్లాంటి కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఏ క్యాస్ట్ అనేటువంటిది నేను చెప్పను, అవసరం లేదు మనకు. కానీ బ్రాహ్మణుడు మాత్రం కాదు, మురళీ శర్మ కాదు, మురళి సో అండ్ సో, అంతేగాని మురళీ శర్మ కానే కాదు. అయితే ఇతని గురించిన ప్రత్యక్షమైనటువంటి అనుభవం నాకు ఉంది కనుక నేను ఇప్పుడు ఇతని మీద వీడియో చేస్తున్నాను. ఒక సందర్భంలో మా బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము చేయాల్సినటువంటి పరిస్థితి ఉండింది. ఆ రోజు ఒక గ్రూప్లో నేనే మెసేజ్ పెట్టాను. కొంతమంది పురోహితులు ఉండేటువంటి గ్రూప్లో అనమాట. ఆ గ్రూప్లో ఇలా ఫలానా చోట మియాపూర్లో మా బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అని అంటే, ఒక ఆయన ఎవరో మా బావగారు ఉన్నారండి, నేను పంపిస్తాను అంటూ ఇతన్ని పంపించాడు. మేము వెళ్ళేసరికి వ్రతం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇతను వచ్చి కూర్చున్నాడు. అన్నీ రెడీ పెట్టుకోవడం అని అన్నీ అయ్యాయి. ఇతను వ్రతం మొదలుపెట్టాడు. ఆ మంత్రాల ఉచ్చారణ మనకు ఎట్లా ఉంటుందంటే, చెవుల్లో సీసం పోస్తున్నట్టు ఉంటుంది. నరాలను ఒక హుక్కు పెట్టి నరాలన్నిటిని కలిపి ఒకేసారి లాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత భయంకరమైనటువంటి మంత్రోచ్చారణ ఇతనిది. అయితే మీరు ఎవరైనా పిల్లవాడిని శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి శ్లోకం పిల్లవాడిని చెప్పమనండి, ఇతన్ని చెప్పమనండి. ఎవరు బాగా చెప్తారు మీకు స్పష్టమవుతుంది. శాంతాకారం భుజగశయనం అనేటువంటి శ్లోకము ఒక పిల్లవాని చోటు చెప్పించండి, ఇతనితో చెప్పించండి. ఎవరు స్పష్టంగా చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇతను బ్రాహ్మణుడు కాదు. పురోహితం చేస్తున్నప్పటికి కూడా ఏమాత్రం కూడా పురోహితము వచ్చినటువంటి వ్యక్తి కానే కాదు. ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు మురళీ శర్మగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకుంటూ ఇతరుల ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు బాగానే ఎక్స్పోజ్ అయ్యి పెద్ద బఫూన్ అయ్యాడు. సో మన ఛానల్ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, సదరు వ్యక్తి మురళి అనేటువంటి వ్యక్తి మురళీ శర్మ కాదు, బ్రాహ్మణుడు కాదు. అతని క్యాస్ట్ ఇతర క్యాస్ట్. ఆ క్యాస్ట్ ఏంటో కూడా మాకు తెలుసు, కానీ మీడియాలో అనవసరంగా పబ్లిక్గా చెప్పడం అనవసరము. ఇది ఫ్రెండ్స్, ఈ మురళి అనేటువంటి వ్యక్తి ఎన్ని భయంకరమైనటువంటి కామెంట్లు చేస్తున్నాడు అంటే, సంధ్యారెడ్డి గారని కాంగ్రెస్ లీడర్, నిజంగా ఆవిడకి అసలు హ్యాట్స్ ఆఫ్. అమ్మ తల్లి, మీరు ఎక్కడున్నా కానీ మీకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఉతికి ఆరేశారు. మీరు తీసుకున్నటువంటి స్టాండ్ కరెక్ట్గా ఉంది. మీరు ఏ స్టాండ్ మీద నిలబడ్డారో, ఎన్ని ఛానల్లోకి వెళ్ళినా కానీ మీరు అదే స్టాండ్లో మాట్లాడారు. మీకు జోహార్లు హిందూ ధర్మ చక్రం తరఫున మీకు సల్యూట్, బిగ్ సల్యూట్. సంధ్యారెడ్డి అనేటువంటి ఈ సదరు మహిళ సోదరి మురళి అనేటువంటి ఈ వ్యక్తిని ఉతికి ఆరేశారు. ఒక సందర్భంలో ఛానల్లోనే లైవ్లో
చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీడియాలోనే లైవ్ నడుస్తుండగానే కెమెరా ముందే ఎంతగా తిట్టాలో అంతగా తిట్టిపోసింది. ఎవరైనా తిడతారండి. ఇప్పుడు ముసలివాడు ఎంత కాదన్నా ఒక 60 ఏళ్ళుంటాడు. 60 ఏళ్ళున్నటువంటి వ్యక్తి అనసూయ ఒక కూతురు లాంటిది. అనసూయను ఆ విధంగా చూడడము ఈయనకి ఏం రోగం అసలు? ఆమెను అలా నేను చూడాలనుకుంటున్నాను. నీకు నాయనా నువ్వు 60 ఏళ్ళొచ్చాయి కృష్ణ, రామ అంటూ బతకాల్సినటువంటి నువ్వు నీకెందుకురా నాయనా వీళ్ళ అందాల గురించి, వాళ్ళ బికినీల గురించి నీకెందుకురా? ఎన్ని దిక్కుమాలిన స్టేట్‌మెంట్‌లిచ్చావో అసలు నువ్వు ఎక్కడ వెళ్ళినా గాని, ఆ మీడియాలో నిన్ను వాడుకుంటున్నారు. నువ్వనుకుంటున్నావు నన్ను ప్రతి ఛానల్ వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. నేను గ్రేట్ అని అనుకుంటున్నావు గానీ, నువ్వు గ్రేట్ గాదు. నువ్వు ఆటలో అరటిపండు. నీ పరువు తీయడం కోసమే మీడియా వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు. నీ పరువు నువ్వు తీసుకోవడం కోసమే నీకు తెలియకుండా నువ్వు వెళ్తున్నావు. వెళ్ళిన ప్రతి చోట నీ పరువును బొడగొట్టుకుంటున్నావు. ఇ నువ్వు నాకు తెలిసైతే ఇంకా నువ్వు పురోహితం జేస్తావు. నాకు తెలిసైతే ఇంక నీ పురోహితం ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నిన్ను జపాలకు పిలువరు, వ్రతాలకు పిలువరు. నిన్నెవడైనా పంపించాడనుకోండి, పలానా వాడిని నేను పంపిస్తున్నాను అంటే, పంపించినోడిని పట్టుకొని ఫస్ట్ తంతారు. ఇది మిత్రులారా సదరు వ్యక్తి మీద నా అభిప్రాయము. దీన్ని సీరియస్‌గా తీసుకోకండి. సీరియస్‌గా తీసుకోండి. ఎందుకంటే అతను బ్రాహ్మణుడైతే కాదు. మీరు మీ పూజలు వాటికి పిలుచుకునే సమయంలో పిలుచుకుంటే పిలుచుకోండి. నేనేమో అతన్ని పిలవకండి అని నేను అనను. అతని క్యారెక్టర్ గురించి ఇప్పుడు మనకంతా అర్థమైంది. అతని ఉచ్చారణ, అతని యొక్క పాండిత్యం గురించి కూడా నేను తెలియజెప్పాను. శాంతాకారం భుజగశయనం అనేటువంటి శ్లోకం కూడా రానటువంటి వ్యక్తి. కేశవనామాలు ఎన్ని అంటే 24 అని కూడా చెప్పలేనటువంటి వ్యక్తి. ఆ కేశవనామాలు వరుసగా చదవమనండి అంటే చదవలేనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి. సో, మీ ఇష్టం పిలుచుకుంటే పిలుచుకోండి. అతన్ని డిఫేమ్ చేయాలనే ఉద్దేశం నాదే కాదు. కాకపోతే మీ బ్రాహ్మణుడు అంటున్నందుకు నేను ఈ క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం ఎవరు ఎలాంటి కామెంట్ రాస్తారో చూద్దాం. మంచి కామెంట్‌ని పిన్ చేస్తాను. ఓకే. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే. ఉన్నటువంటి జనరేషన్‌లో చాలా మందికి తెలియదు. అదే శ్రీరామ చక్రం. ఈ శ్రీరామ చక్రం అనేటువంటి ఈ చక్రంలో 16 గళ్ళుంటాయి. ఇందులో 16 అంకెలుంటాయి. మీరు ఏదైనా ఒక పనిని చేపట్టినప్పుడు ఈ శ్రీరామ చక్రం ఉపయోగించుకొని తద్వారా వచ్చేటువంటి రిజల్ట్‌ను మనము తెలుసుకోవస్తుంది. ఈ శ్రీరామ చక్రం ఏం చేయాలి? మీరు స్క్రీన్ మీద చూపించినట్టుగా మీరు సిద్ధం చేసుకోవాలి. ఒక మంచి పేపర్, ఎలాంటి గీతలు, కొట్టివేతలు లేనటువంటి